నిత్యం వేదం సత్యం వేదం న్యాయం. జై జై శంకర, హర హర శంకర. ఉత్తరాయణ పుణ్యకాలం తదుపరి ఇంకా ఉత్తరాయణలో ప్రవేశించే మనందరం కూడా మేము కూడా ఈ ఆదిశంకర యాత్రలో, ఈ వేద భారత పరిక్రమ యాత్రలో మేము ఈరోజు మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరంలో అహల్యాబాయ్ మాహిష్మతి కోట దగ్గర ఉన్నాం. ఇక్కడ దగ్గరలోనే మనకి ఎన్నో రకాల దేవాలయాలు, మఠాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నేనంతా ఇక్కడ స్టే చేసి, అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే నర్మదా నది స్నానం చేసుకొని చక్కగా దేవతార్చన మొదలు పెట్టుకొని ఇప్పుడు సహస్రధార దాకా మన వేద పారాయణ, వేద ప్రచారం కొనసాగుతుంది. ఎంతో విశేషమైనటువంటి ఈ స్థల పురాణం, స్థల చరిత్ర కలిగినటువంటి ఇటువంటి ప్రదేశాలు మన భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసే అంతటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అంటే భారతదేశం అంతా ఉన్నాయి, కానీ అత్యధికంగా ఎంతో చూడటానికి కన్నుల విందుగా ఉన్నటువంటి దేవాలయాలు ఈ ప్రాంతాల్లో, ఈ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో మనం వేద ప్రచారం చేయడం ఎంతో మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఆ భగవంతుడు, ఆ జగద్గురులు మాకు కల్పించినందుకు. అదేవిధంగా ఈ వేద భారత పరిక్రమ యాత్ర ఇంకా ఎంతో ప్రాచుర్యం రావాలి. అదేవిధంగా ఈ వేద పరిరక్షణ జరిగి ఎంతోమంది బ్రహ్మచారులందరూ కూడా వేదాధ్యయనానికి ఆసక్తి చూపుతారని, అధిక సంఖ్యలో వేద పండితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని, వేద పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు కృషి చేయాలని, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైనటువంటి ఈ యొక్క వేద సంపద భవిష్యత్ తరానికి అందిస్తారని సవినీయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై శంకర, హర హర శంకర. జై జై శంకర, హర హర శంకర. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు మధ్యప్రదేశ్లో మహేశ్వర్ దగ్గర సహస్రధార ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇదంతా కూడా నర్మదా నది యొక్క ఉధృతిని కాస్త ఉపశమనం చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి శివుడు తన జటాజూటాన్ని ఒక్కసారిగా ఈ నర్మదా నది పైన దెబ్బతో అలా వేస్తే మొత్తం సహస్రధార కింద 1000 పాయలుగా ఇది చీలుకొని ఆ ఉధృతిని కొంచెం కంట్రోల్ చేస్తూ ఈ విధంగా 1000 పాయలుగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రవహిస్తుంది నర్మదా నది. ఈ నదీ తీరంలో ఇక్కడ కూడా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో కూడా మనం వేద ప్రచార యాత్ర చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే ఇక్కడ కొన్ని సూక్తాల పారాయణ చేసుకొని చక్కగా ఆ జై జయ శంకర, హర హర శంకర నామస్మరణ చేసుకుంటూ ఆ శంకరుల్ని, ఆ జగద్గురువుల్ని స్మరిస్తూ మరి కాసేపట్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడైతే ఆయన సన్యాసం స్వీకరించారో, ఎక్కడైతే ఓంకార క్షేత్రంలో ఆయన 108 అడుగుల విగ్రహాలను స్థాపించారో అక్కడికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. జై జయ శంకర, హర హర శంకర. నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం. కల్పాల కాలం గడచిపోయినా సాంకేతిక రంగం ఎంత ఎదిగినా, నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా
మన పూర్వుల తపస్సు